హలో ఎవ్రీవన్. ఇవాళ నేను మీకు ఈ వీడియోలో క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. అందుకంటే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనము క్యారెట్స్ బెనిఫిట్స్ చూసుకుందామండి. క్యారెట్స్లో విటమిన్ ఏ ఉంటుందండి, అలాగే చాలా హై న్యూట్రిషియస్ కూడా. డైరెక్ట్గా తినడం చాలామందికి ఇష్టం ఉండదండి, కాబట్టి ఇలా ఒకసారి జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని వెరైటీగా తాగండి. సో ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక 3 క్యారెట్స్ తీసుకున్నానండి, పెద్ద సైజ్వి. ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను, కొంచెం సన్నగా కట్ చేసుకున్నవి. ఇప్పుడు షుగర్ వేసుకుందామండి. ఒక 5 స్పూన్స్ దాకా షుగర్ వేసుకుంటున్నాను నేను. అలాగే వేడి చేసి చల్లార్చుకున్న పాలు, ప్రస్తుతం అయితే నేను కొంచెం తీసుకుంటున్నాను. తర్వాత మిక్సీ పట్టిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు కావాలంటే. అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదండి, అది వేసుకుంటున్నాను. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ జ్యూస్కి. దీన్ని మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఎంత పల్చగా కావాలో అన్ని పాలు మనం యూస్ చేసుకోవచ్చు. నేను కొంచెం పాలు కలుపుకున్నాను. ఇక మనకు జ్యూస్ రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా మనం గ్లాసెస్లో వేసేసుకుంటాము ఈ జ్యూస్ని. జ్యూస్ వేసుకున్న తర్వాత పైనుంచి మనకు కొంచెం చిల్లుడుగా కావాలి, చల్లగా కావాలి అంటే ఐస్ క్యూబ్స్ తోటి సర్వ్ చేసుకున్నామండి. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. అలాగే పైనుంచి కొంచెం కిస్మిస్ తోటి పైన టాపప్ చేసేసుకుంటే మనకు క్యారెట్ మిల్క్ జ్యూస్ రెడీ అయిపోతుందండి. క్యారెట్ ఈ సమ్మర్లో చాలా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా మనకు హెల్ప్ అవుతుందండి. పిల్లలకి ప్రత్యేకంగా చాలా మంచిది. డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. చూసారు కదా, ఇప్పుడు పైనుంచి మనం కొంచెం కిస్మిస్ వేసేసుకుంటున్నాను. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.